వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. సోదరులారా, ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ సెక్రటరీల గోస మామూలుగా లేదు. వాళ్ళ గోస వర్ణనాతీతం. జూనియర్ పంచాయతీ ఆఫీసర్లు వాళ్ళు నిన్న మీడియా ముంగటికి వచ్చి వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు, ఏం కథ, వాళ్ళ గోస ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వాళ్ళు ఏమంటారు. జూనియర్ పంచాయతీ ఆఫీసర్లను గొడ్డు కష్టం చేయిస్తా ఉన్నారు. 12-14 గంటల డ్యూటీ అంటే ఎవరు చేస్తారు? 4.5 లక్షల జీతం తీసుకునే కావలి కుక్కరేమో పోయి ఫామ్ హౌస్ లో పంటది. 15,000 రూపాయల జీతంతో గింతెట్టి కష్టమా? ఆఖరి ఉపాధి హామీ కూలీ చెట్లు పెట్టి ల్యాబ్ వాళ్ళ గోస చూడరు ఒక్కసారి. ఈ రోజు మాకు పంచాయత్ సెక్రటరీ పోస్ట్ అంటే ఈ పోస్ట్ మేము చేయగలుగుతామా అనేసి మేము సీనియర్స్ అయ్యింది కూడా చేయలేని పరిస్థితి అండి. అప్పుడు మేము 4-5 పంచాయతీలు చేసినా ఈ రోజు ఒక్క పంచాయతీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకు అనేసి అంటే ఇది వరకు మా రోల్ అనేది మేము ప్లే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ రోల్ మాకే ఇచ్చారు. తర్వాత కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మాకే పెడతామంటున్నారు. మేము అటు సర్టిఫికేట్స్ ఇవ్వాలా, ఇటు రికార్డ్స్ మెయింటైన్ చేయాలా, లేకపోతే ఫీల్డ్ మీదకి వెళ్ళమంటారు. మార్నింగ్ 6 నుంచే కాల్స్ వస్తాయండి. ఇంటికి వెళ్ళేసరికి 8 అవుతుంది. ఈ ధరణి యాప్ వచ్చిన కాలం నుంచి అసలు మా పిల్లల్ని పట్టించుకోవడమే లేదు. వాళ్ళు రోజు అడుగుతున్నారు, అమ్మ నువ్వు ఎందుకు లీవ్ పెట్టట్లేవు, నువ్వు ఎందుకు ఉండట్లేవు, రేపు ఎల్లుండి సెలవు వస్తుందంటే ముందు రోజు ఏదో ఒకటి టార్గెట్ ఇవ్వడం, ఇది రేపు చేయాలి, కంప్లీట్ చేయాలని అధికారులు ముందు చెప్తుంటే మీరు ఒత్తిడి గురవుతున్నారా? మీరు అసలు పనులు చేస్తున్నారా అంటే మేము చేసే ప్రతి పని టీం వర్క్. ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయత్ సెక్రటరీ కలిపి చేయాల్సిన పనిని ఒక్కనే బాధ్యం చేస్తూ పంచాయత్ సెక్రటరీ నువ్వే చేయలేదంటే నేను ఒక్కదాన్ని చేయడం వల్ల అన్ని పనులు అవుతాయా? నేను ఒక్కదాన్ని చేయకుండా సోల్జియర్స్ అని దేశాన్ని కాపాడుతున్న సోల్జియర్స్ ఎంత గొప్ప. పంచాయతీలో మేము సోల్జియర్స్ వాళ్ళం. ఆ పంచాయతీలో ఒక్క పంచాయతీ రోజు రాకపోతే ఒక్కటి నీళ్ళు పోసేవాడు ఉండడు, చెత్త తీసేవాళ్ళు ఉండరు. మమ్మల్ని గుర్తించారు. కరోనా టైంలో డాక్టర్స్ హెల్ప్ చేశారు, పోలీసులు హెల్ప్ చేశారు, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేశాయి. మేము నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ నేను చేయలేదా అండి? నేను చేయలేదా? అందరు చేశారు. మళ్ళీ మేము ఇంత కష్టపడి, నేను చెప్తున్నానండి, 50 కిలోమీటర్లు జర్నీ చేసి నేను వచ్చేటప్పుడు నా ముందు కానీ నా వెనక కానీ ఒక బండి ఉండేది కాదు. కరోనా వైరస్ టైంలో నేను ఒక్కదానే 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన రోజులుండే. ఆ టైం ఆ అడవిలో ఏమైనా అయితే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? మళ్ళీ మేము ఎంత పనైనా చేస్తాం, కానీ మాకేమైనా అప్రిసియేషన్ ఉందా? లేదు. ఏమంటారు? మా హక్కులు మాకు కల్పించండి. అసలు అన్ని చాలా చూసిరు కదా, అది జూనియర్ పంచాయతీ సెక్రటరీల గోస. 7 నెలల గర్భిణి ఉంటే కూడా విధులకు రాకపోతే తొలగించేంత దుర్మార్గం మహబూబాబాద్ జిల్లాలో 9 మందిని తీసేస్తే ఐక్యమత్యంతో నిలబడి మళ్ళీ ఆ 9 మంది డిస్మిస్ కాబట్టినటువంటి వాళ్ళ విధుల్లోకి తీసుకుంటే జూనియర్ పంచాయతీ ఆఫీస్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో మీకు 100కు 100% తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ అండగా నిలబడుతుంది. మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా గలమెచ్చుతారని మేము హామీ ఇస్తా ఉన్నాం. సోదరులారా, ఇక ఇది ఇట్లా ఉంటే ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. మజ్లిస్తో పొత్తే లేదు, మాకు సిగ్గే లేదు.